కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. మొదటి కొరింథీ 10:6లో, వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశింపకుండినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఇశ్రాయేలీయులు అరణ్య యాత్రలో ప్రయాణంలో ప్రజలు ఉన్నప్పుడు వారు చెడ్డ వాటిని ఆశించారు. అంటే వారులాగా చెడ్డ వాటిని ఆశించక అనే మాట మనం ఆలోచన చేస్తే పిల్లరా, మనము ఆశలు కలిగి ఉండాలి. మానవుడు సహజంగా ఆశాజీవి. అయితే ఆశించిన వేటిని ఆశించాలి, వేటిని ఆశించకూడదు, వేటిని ఎంతవరకు ఆశించాలో అలాంటి వివేచన, ఆలోచన మనకు ఉండాలి. ఏమండి, ఆశలు లేకపోవడం తప్పే. అలాగని ఏమండి, దేవుడు ఆశించమన్న వాటిని ఆశించకుండా ఆశించవద్దన్న వాటిని ఆశించడం తప్పు అవుతుంది. సో ఆయన వద్దన్న వాటిని ఆశించకూడదు, ఆయన ఆశించమన్న వాటిని మనం ఆశించాలి. నిర్మకాండ 20 ఉంటుంది కదా, 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఆశించుట పాపము, ఆశించవద్దు, నీ పొరుగువానిది ఏది ఆశించకు అని రాయబడింది. అంటే ఈరోజు ప్రజలు చాలా ఆశిస్తారు. ఏమండి, ఈ ఆశించటం అనే పాపంలో చాలా మంది పడిపోయేవారు కనిపిస్తున్నారు. 10 ఆజ్ఞలో 9 ఆజ్ఞలు చూస్తారు, కానీ ఈ 10వ ఆజ్ఞ చాలా చిన్నదిగా చూస్తారు. కానీ ఇది చాలా పెద్దదిగా ఉంది ఈరోజు లోకంలో. అయితే ప్రియులారా, మరి మానవుడు ఆశ జీవి కాబట్టి మరి ఆశ తీరినప్పుడు సంతోషాన్ని, ఆశలు తీరినప్పుడు దుఃఖాన్ని మరి వెళ్ళబుచ్చుతాడు. ఏమండి, అయితే ఎలాంటి వాటిని ఆశించాలంటున్నాడు? చెడ్డ వాటిని వారిలాగా మనం ఆశించకూడదు. ఏంటి చెడ్డ వాటిని, వారు ఏంటి చెడ్డ వాటిని ఆశించారు అని మనం ఆలోచన చేస్తే కీర్తన 78:18లో కూడా చూడండి, వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవునిని చూడండి. మనము బ్రతకడానికి ఆహారం అవసరమే, ఆహారం తప్పు కాదు. అయితే ఆహారం రుచి కొరకు, లేదంటే సుఖ విపరీతమైన మక్కువతో ఏమండి మనం ఆశించడం, తిండిపోతులాగా తయారవడం తప్పు. తిండిపోతుతనం పాపం అని స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. అంటే మనం బ్రతకడానికి తినడం తప్పు కాదు, మనం జీవించడానికి ఆహారం ఆశించడం తప్పు కాదు. కానీ రుచిని బట్టి, మక్కువను బట్టి, లేదంటే తిండిపోతుతనంతో ఉండడం తప్పు. సామెతల గ్రంథంలో 23:5లో చూడండి, కనుక నీవు తిండిపోతు అయిన యెడల నీ గొంతు కత్తి పెట్టుకొనుము. అంటే తిండిపోతుతనంతో ఉండకూడదు. సో ప్రజలు తిండిపోతాక దేవుని శోధించే స్థాయికి వెళ్ళిపోయింది. ఏమంటే వారికి అవసరమైన ఆహారాన్ని, మన్నాన్ని ఇచ్చాడు, అయినా అది కాకుండా ఇంకా వారు మాంసాపేక్షతో ఏమంటే ఉన్నారు, దురాశలోకి వెళ్ళారు. సో అలా మనం వెళ్ళకూడదు. ఏమండి, కాబట్టి అలాంటి ఆలోచన మనలో ఉండకూడదు. ఇశ్రాయేలీయులు దేవుడు చక్కగా వారికి ఆహారం ఇచ్చాడు, కానీ వారు తృప్తి చెందలేదు. ఇంకా ఏదో కావాలని దేవుని శోధించేటట్లుగా వారు ఆశించారు. సో దేవుడు వారిని శిక్షించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా మనము ఎలాంటి వాటిని ఎంతవరకు ఆశించాలో అంతవరకు ఆశించాలి. ఆహారం ఆశించడం తప్పు కాదు, కానీ అది ఎంతవరకు ఆశించాలి? ఏమంటే తిండిపోతుతనంతో అది పాపంగా మారేటంతగా ఆశించకూడదు. మనం ఒక ఏసావు జీవితాన్ని చూస్తాం. ఒక్క పూట కూటి కొరకట ఏసావు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని వదులుకున్నాడు. చూడండి, ఒక్క పూట తిండి లేకపోతే చచ్చిపోతాడా? ఏమంటే అక్కడ రాయబడింది ఎబ్రీ 12లో, ఒక్క పూట కూటి కొరకేనట. అది కూర కోసం దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని తృణీకరించాడు. ఇలా తిండిపోతనంతో ఎంతో మంది తమ ఆశీర్వాదాలు పోగొట్టుకునే ఉన్నారు. ఆ విధంగా ఉండకూడదు. అలాగే ధనాన్ని ఆశించి ఇదైన వారు ఎంతో మంది మనకు కనిపిస్తారు. మొదటి తిమోతి పత్రిక 6:10లో చూస్తే ప్రియరా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయిరి. ఒక
గెహజీ లాంటి వాడు, ఒక ఇస్క్రేత్ యోధా లాంటి వాడు ధనాన్ని ఆశించి, ధనం అవసరమే కాబట్టి మన అవసరాలు తీరాలంటే ధనం కావాలి, కానీ ధనమే సంపాదనే ధ్యేయంగా బ్రతకటం అనేది, అలా ధన సంపాదన ధ్యేయంగా మనం జీవించడం అనేది, అలాంటి ఆశ కలిగి ఉండటం అనేది తప్పు ప్రియులారా. అలాంటి ఆశను కలిగి ఉండటం వలన మనము దేవునికి వ్యతిరేకంగా జీవించిన వారంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి మనిషి ఈరోజు ఎలాంటివి ఆశిస్తున్నాడు, ఎంతవరకు ఆశిస్తున్నారు ఏమండి అనేది మనం ఆలోచన చేయాలి. విలాసవంతమైన జీవితానికి కావలసిన ధనాన్ని ఆశించటము విశ్వాస జీవితాన్ని పాడు చేస్తుంది. కనుక విలాసవంతమైన జీవితం కోసం కాదు, మన అవసరాలు తీరటానికి ఆశించడం తప్పు కాదు. కనుక ప్రియులారా, ధనాన్ని మంచి సేవకుడుగా మనం వాడుకోవాలి, కానీ అది అధికారిలాగా మన తలకి దాన్ని ఎక్కించుకోకూడదు. ఒక దాసుడిగా వాడుకోవాలి ధనాన్ని. సో అధికమైన ధనాపేక్ష అనార్థానికి కారణం అవుతుందని మనము తెలుసుకోవాలి ప్రియులారా. ఏమండి, సో ఆశించడం ఎంత ఏమంటే అధికంగా ఆశించడం ఎంత తప్పు, అసలు ఆశలు లేకుండా ఉండడం కూడా తప్పే. ఏమంటే ఒక మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 107:9 ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అంటే దేవుని చేత మనం తృప్తిపరచబడాలంటే మనం ఆశ కలిగి ఉండాలి. ఆశ లేకపోతే దేవుని చేత తృప్తిపరచబడలేం. కనుక దేవుడు వద్దు అన్నవి ఆశించకూడదు, ఆయన ఆశించమన్న వాటిని ఖచ్చితంగా మనం ఆశించాలి. కనుక ఆయన వద్దన్నవి ఆశించడం ఎంత తప్పు, ఆయన మరి ఆశించమన్న వాటిని, ఆయన కోరుకోమన్న వాటిని కోరుకోకపోవటం అంతే తప్పు అవుతుంది పిల్లరా. సో అసలు ఆశ లేకపోవడం కూడా తప్పే. యోబు గ్రంథము 14:7 చూస్తే, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. చూడండి, నరకబడిన ఒక చెట్టు ముద్దు నుండి చిగురించడం మనం చూస్తాం. అంటే మనిషికి ఈ వచనం ఏం చెప్తుంది, మనిషికి నిరాశ ఉండకూడదు. నిరాశ అని మనకు మంచిది కాదు. సో నరకబడిన చెట్టు నుంచి మనం ఏం గ్రహించాలంటే నిరాశ మనలో ఉండకూడదు అనే విషయాన్ని గ్రహించాలి. అంటే చెట్టు ముద్దు నుంచి ఎలాగైతే చిగురిస్తుందో మనలోంచి ఆశలు ఏమండి కలిగి ఉండడం మంచిది, కలిగి ఉండాలి. అసలు నిరాశ మంచిది కాదు. అంటే మనలో దురాశ మంచిది కాదు, నిరాశ మంచిది కాదు, అత్యాశ లేదా పేరాశ, ఇంకేదో కావాలనుకోవటం అది కూడా మంచిది కాదు. కాబట్టి అనే ఆ వివేచన మనలో ఉండాలి పిల్లరా. సో మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆ విధంగా మన విశ్వాసం కొనసాగాలి. ఏవి ఆశించాలి, ఎంతవరకు ఆశించాలి, ఎంతవరకు ఆశించకూడదు, వేటిని ఆశించకూడదు ఏమండి. సో దేవుడు ఏం చెప్పాడో వాటిని ఖచ్చితంగా మనం ఆశించాలి. ఏం ఆశించాలి? ఒకసారి కీర్తన గ్రంథం 119:74 చూస్తే, నీ రక్షణ కొరకు నేను మిగిలి ఆశపడుచున్నాను. ఇక్కడ చూడండి, భక్తుడు అంటున్నారు, కీర్తన 119వ కీర్తన రాసిన భక్తుడు ఏం ఆశిస్తున్నాడు ఇక్కడ? రక్షణ కొరకు, దేవుడిచ్చే రక్షణ కొరకు ఆశ కలిగి ఉంది. ఎలాంటి ఆశ మనం కలిగి ఉండాలి? ఆయన రక్షణ కొరకు ఆశ కలిగి ఉండాలి. ఏమండి, మన రక్షకుడు ఆయనే. కనుక రక్షణను ఆశించటం గొప్పది ప్రియులరా. రక్షణ ఆశించకపోవటము నరకానికి, రక్షణకు ఆశించని వాడు నరకానికి వెళ్తాడు. సో రక్షణ మనకు మేలు కలిగిస్తుంది కనుక, దేవుని సంతోష పెట్టేదిగా ఉంటది కనుక రక్షించబడాలన్న ఆశ మనకు కలిగి ఉండాలి. సో రక్షించబడాలని ఆశ లేని వాడు పరిశుద్ధంగా బ్రతకడు. సో రక్షణ పొందాలని ఆశ కలిగిన వాడే పరిశుద్ధంగా బ్రతుకుతాడు. కనుక ప్రియులారా, ఇంకా మనం ఏం ఆశించాలంటే చూడండి, అపోస్తలుల 16:30 ఒక వచనం చూస్తే, ఇక్కడ చెరసాల నాయకుడు పౌలు శీలాలతో అంటున్నాడు, అయిలారా రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలను? అంటే రక్షించబడాలనే ఆశ ఈ చెరసాల నాయకుడికి ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. అంటే సో అందుకనే అతడు బాప్తిసం ఆశ, రక్షించబడాలని ఆశ వల్లనే బాప్తిసం పొందటానికి ఆయన ముందుకు వెళ్ళాడు. కనుక రక్షించబడాలని ఆశ కలిగిన వారు బాప్తిసం పొందడానికి కారణం అవుతుంది పిల్లరా. కాబట్టి మనము రక్షించబడాలని ఆశ కలిగి ఉండాలి. ఏమండి, ఇంకా ఎలాంటి ఆశ కలిగి ఉండాలి? కీర్తన గ్రంథం 119:114 కూడా చూస్తే, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అంటే వాక్యం కొరకు ఆశ, రక్షణ కొరకు ఆశ. ఏమండి, వాక్యం మీద ఆశ లేకపోతే పిల్లరా మనము
ఆత్మీయతలో ఎదగలేం. ఏమండి, ఆత్మీయంగా అభివృద్ధి చెందలే. వాక్యం వినాలనే ఆశ, వాక్యాన్ని చదవాలనే ఆశ, వాక్యాన్ని ధ్యానించాలనే ఆశ మనలో ఉండాలి పిల్లరా. అప్పుడే ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతాము, ఆత్మీయంగా బలపరచబడతాం, అనేక విషయాలు దేవుని గురించి తెలుసుకోగలుగుతాం, అందులో ఆనందించగలుగుతాం పిల్లరా. కనుక వాక్యం మీద ఆశ మనం కలిగి ఉండాలి. ఈరోజు మనం అలాంటి ఆశ కలిగి ఉంటున్నామా లేదా? వాక్యం మీద మనకు ఆశ ఉందా లేదా? ఏమంటే ఈరోజు ఎన్నో వ్యర్థమైన వాటిని ఆశిస్తున్న వారు ఉన్నారు లోకంలో చూస్తుంటే. వాక్యం మీద మాత్రం ఆశ ఉంది. వాక్యం ఈరోజు ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ గంటల కొద్ది చూడడానికి ఆశపడతారు, అవునా కదండి. ఒక కామెడీ షోలు, జబర్దస్తి కామెడీ షో లాంటివి అయితే కొన్ని గంటల కొద్ది చూస్తారు. కొంతమంది రీల్స్ ఎన్ని గంటలైనా చూస్తారు, కానీ వాక్యం వినాలన్న ఆశ అయితే ఉండదు. వాక్యం ఒక్క నిమిషం కూడా వినడానికి ఇష్టపడరు. వాక్యాన్ని చదవడానికి అయితే ఇష్టపడరు, కానీ ఎన్నో రకరకాల పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు. న్యూస్ పేపర్ తెల్లవారితే న్యూస్ పేపరు ఏమంటే తీయడానికి చూస్తారు, చదవడానికి చూస్తారు. కొంతమంది అయితే న్యూస్ పేపర్ చదవకపోతే వారికి ఇంకా లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదవకపోతే వారికి ఇంకా మనసు పనిచేయదు, అలాంటి పరిస్థితిలో ఉంటారు. కానీ లేచిన వెంటనే వాక్యం చదవాలన్న ఆశ ఉంటుందా? ఉండదు పిల్లరా. సో ఈ ఆశ కలిగి ఉండాలి. వాక్యాన్ని లేచిన వెంటనే వాక్యం చదవాలని ఆశ కలిగి ఉండాలి, వాక్యం చదవాలని ఆశ కలిగి ఉండాలి. అలాంటి ఆశతో మనం ఉన్నప్పుడే మన జీవితం ఆత్మీయంగా వర్ధిల్లుతుంది. కాబట్టి ఎంత చదువుతున్న రోజు మీరు వాక్యాన్ని ఆలోచన చేయండి ఒకసారి. ఏమంటే గంటల కొద్ది వాక్యాన్ని ధ్యానించి దేవుని చేత దేవుళ్ళు ఆనందించేవారు ఎంతో మంది భక్తులు ఉన్నారు. బట్ అలాంటి ఆశ మనకు కలిగి ఉండాలి. కీర్తన 1లో రాయబడింది కదండి, దివారాత్రం వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, అతడు చేయనిదంతా సఫలమగును. కనుక పిల్లరా, ఆ వాక్యాన్ని ధ్యానించాలని ఆశ ఉండాలి మనలో. అలాగే రక్షణ పొందాలని ఆశ ఉండాలి. ఇంకా చూసినట్లయితే మరొక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15:21లో సువార్త ప్రకటింపవలని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగూ ప్రకటించితిని. ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట అండి. పౌలు గారికి సువార్త ప్రకటించాలని ఆశ నాకుంది. అన్ని ఖండాలు తిరిగి ఆయన సువార్త చేశాడు. ఏమండి, ఎన్నో ఖండాలు తిరిగి ఆయన సువార్త చేసిన పరిస్థితి ఉంది. ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఇంకా ప్రకటించారు, అనేక ప్రాంతాలు ప్రకటించారు. మరి అలాంటి ఆశ మనలో ఉందా? ఏమంటే పౌలు గారు లాంటి సువార్త ప్రకటించాలని ఆశ ఉండాలి పిల్లరా. ఏమండి, రక్షణ పొందాలని ఆశ ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పఠించాలని ఆశ మనకు కలిగి ఉండాలి. ఏమండి, సువార్త అంటేనే చాలా మంది ప్రకటించిన వారుగా, సువార్త అంటేనే వెళ్ళడానికి ఇష్టం లేని వారుగా ఉంటారు చాలా మంది. టైం ఉన్నా వెళ్ళరు, ఏమండి, అవకాశం ఉన్నా వెళ్ళరు. ఏమండి, సువార్త ప్రకటించాలని ఆశ కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ఏమండి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ గానీ సువార్త ప్రకటించవలసిన బాధ్యత కలిగి ఉన్నారు పిల్లరా, బాధ్యత కలిగి ఉన్నారు. కనుక పిల్లరా, ఏ విధంగా చేతనైనా మన సువార్త ప్రకటించే వరకు ఉండాలి, ఆ ఆశ మనలో ఉండాలి పిల్లరా. అలాంటి ఆశతో మనం జీవిద్దాం పిల్లరా. అదేవిధంగా మరో మాట కూడా చూసినట్లయితే ఏమండి, కీర్తన గ్రంథము 42:1 చూస్తే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. ఇక్కడ చూడండి, దేవుని కొరకు ఆశ. దుప్పి ఎలాగైతే నీటి కోసం ఆశపడుతుందో, ప్రభు నీ కొరకు నా ప్రాణము ఆశ కలిగి ఉన్నది. దేవుని కొరకు, ప్రభువు కొరకు మనం ఆశ కలిగి ఉండాలి. ప్రభువును ఆలోచన చేయాలని, ప్రభు గురించి ధ్యానించాలని, అని ప్రభు గురించి వినాలని, ప్రభువును ప్రకటించాలని, అలాంటి ఆశలు మనకు కలిగి ఉండాలి. ఏమంటే ఈ ఆశలు మనం కలిగిన వారిగా ఉండాలి ప్రియులారా. అలాగే చెడ్డ వాటిని ఆశించకుండా ఉండాలి, అలాగే నిరాశ లేని వారుగా ఉండాలి. ఏమండి, ఎన్నో సమస్యలు ఎదురైనప్పుడు నిరాశ చెందుతుంటారు చాలామంది, విశ్వాసం తొలగిపోవాలని ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. ఏమంటే ఆ ఇబ్బందులకు, శ్రమలకు నిలబడకుండా దేవుని కొరకు బ్రతకాలని ఆశ లేని వారుగా ఉంటారు కొంతమంది. కనుక మనము ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాం అని ఒకసారి ఆలోచించేద్దాం. మరి దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నామా? దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నామా? ఆదివారం అయితే చాలండి, ఆదివారం నాడు ఎన్నో ఫంక్షన్లు మనకు తగులుతుంటాయి. ఏమంటే ఆదివారం నాడే అపవాది ఏం చేస్తాడు? రకరకాల ఆటంకాలు కలిగిస్తాడండి. ఆదివారం నాడు అన్ని ఫంక్షన్లు చేస్తాడు అపవాది. అన్ని రకాల మన బంధువులు, మన స్నేహితులు అందరూ ఆదివారం నాడు పిలుస్తుంటారు. ఫంక్షన్ అన్ని ఆదివారం పెడతారు. అంటే ఆ రోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా చేయటానికి. ఏమంటే కాబట్టి
పరిస్థితులు మనం ఎటు ఎటు వెళ్ళాలని ఆశ కలిగి ఉంటున్నాం ఏమండి. కాబట్టి పిల్లరా ఆలోచన చేద్దాం. మనము ఏ యొక్క దేవుని వైపు ఆశిస్తున్నామా లేదా లోకం వైపు ఆశ కలిగి ఉంటున్నామా ఆలోచన చేద్దాం పిల్లరా. మనం ఎలాంటి ఆశలు కలిగి ఉంటున్నాం. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు మన దేవుని కొరకు మనం ఆశపడదాం. దేవుని కొరకు ఆశపడదాం. ఆశ లేకపోతే మానవుడు సత్యదేవుణ్ణి తెలుసుకోలేడు. ఏమంటే దేవుని కొరకు ఆశ లేకపోతే ఆయన కృపను పొందుకోలేం. కనుక నన్ను పుట్టించిన దేవుడు ఎవరో అని తెలుసుకోవాలనే తపన ఏమంటే ఉండటం అనేది ప్రతి మనిషి యొక్క కనీస బాధ్యత ప్రియులారా. దేవుని తెలుసుకోవాలని ఆశ, సత్యదేవుని ఎరగాలని ఆశ ప్రతి మనిషి కలిగి ఉండాలి. అలాంటి ఆశ కలిగి ఉంటున్నామా? అదే కీర్తన 42:2 చూద్దాం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ గురించున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ గురించున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. చూడండి ఇక్కడ పిల్లరా, తృష్ణ అంటే ఏంటి? బలమైన కోరికనే తృష్ణ అంటారు. దేవుని కొరకు ఆయన సన్నిధి కొరకు బలమైన ఆశ కలిగి ఉండాలి నేను ఉంటున్నాను అని కీర్తనకారుడు అంటున్నారు ఇక్కడ. సో మన జీవితంలో దేన్నైతే ఆశిస్తున్నామో దాన్ని పొందుకోవడానికి ముందు మనము దేవుని సహాయాన్ని ఆశించాలి. సో దేవుని సహాయం లేకుండా మనం ఆశించిన వాటిని పొందుకోలేము. సో దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనకు కనబడాలని చక్కని ఆశ ఇక్కడ భక్తుడు కనబరుస్తున్నట్టుగా ఈ వచనంలో మనకు కనబడుతుంది. సో ఇలాంటి ఆశనే మనం అందరం కలిగి ఉండాలి. ఏమండి, ఇలాంటి ఆశ పిల్లరా ఎంతటి శ్రమనైనా అనుభవించడానికి, ఎంతటి శ్రమనైనా జయించడానికి సిద్ధ మనసు కలిగి ఉంటుంది పిల్లరా. దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ ఎంతటి శ్రమనైనా ఎంతటి ఇబ్బందినైనా జయించాలనే మనసుతో ఉండగలుగుతారు పిల్లరా. కాబట్టి అలాంటి ఆశను మనం కలిగి ఉందాం. మరొక మాట చెప్పి చివరిగా ముగిస్తాను. 2 పేతురు పత్రిక 3:12 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు. చూడండి, మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఉండవలసినటువంటి చివరి అంతిమ ఆశ ఏంటి అంటే ఆయన రాకడ కొరకు ఆశతో కనిపెట్టడం. సమస్త మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము రెండవ రాకడ పిల్లరా. క్రీస్తు రాకడ తర్వాతే మనం పరలోకం చేరుకోగలుగుతాం. పరలోకం చేరుకోవాలనే ఆశ కలిగిన వారు ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి. ఏమండి, యేసు రాకడ కొరకు ఆశ కలిగిన వారు దాని కొరకు సిద్ధపడతారు. ఏమండి, ఆశ లేని వారు సిద్ధపడరు. ఏమండి, ఆయన రాకడ కొరకు కనిపెట్టేవారు సిద్ధపడతారు. కనుక ప్రియులరా, ఆశ లేని వాడు సిద్ధపడరు. అలాంటి వారు పరలోకం వెళ్ళలేరు. అలాగే ప్రియులరా, ఆశను తీర్చుకోవడానికి ఓర్పుతో కనిపెట్టడం అవసరం. పిల్లరా, ఆశలు తీర్చుకోవాలంటే ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. ఏమండి, యోబు గ్రంథంలో మనం చూస్తే దేవుని చూడాలని ఆశ నాకు కలిగి ఉన్నాను అని యోబు అంటారు. ఎన్ని శ్రమలు ఎదురైనా దేవునితో ఉండాలి, దేవునిలోనే ఉండాలని ఆశతో యోబు గారు ఎన్నో శ్రమలను సహిస్తారు. ఎంతో ఇబ్బందులు సహిస్తారు, ఎన్నో సమస్యలు సహిస్తారు. అసలు ఆయనకి ఆయన జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఆయన తెలియకపోయినా, ఆ సమస్యలు ఎందుకు వచ్చే కూడా ఆయనకు అర్థం కాకపోయినా ఆయన భక్తి యందు నిలబడ్డాడు పిల్లలు. అలాంటి ఆశను మనం కలిగి ఉందాం. మన ప్రభు సన్నిధి చేరుకోవాలని ఆశ కలిగి ఉందాం. ప్రభువులో ఉండాలని ఆశను కలిగి ఉందాం పిల్లల. ఇలాంటి మంచి ఆశలను కలిగి ఉందాం. ఇలాంటి గొప్ప ఆశలు మనం కలిగి ఉందాం. దేవుని రాకడ కొరకు ఆశ కలిగి ఉందాం. స్వార్థ చేయాలని ఆశ కలిగి ఉందాం. వాక్యాన్ని ప్రకటిద్దామని ఆశ కలిగి ఉందాం. ఏమంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశ కలిగి ఉందాం పిల్లరా. దేవుని చూడాలని ఆశ కలిగి ఉందాం. దేవుని సన్నిధిలో గడపాలని ఆశ కలిగి ఉందాం పిల్లరా. అలాంటి ఆశ మనలో ఉందా? ఏమండి, ఆ గొప్ప రక్షణ పొందుకోవాలని ఆశ మనలో ఉందా అని ఆలోచించేద్దాం పిల్లరా. లోకంలో ఈరోజు మనుషులు ఎన్నో వాటిని ఆశిస్తారు. ఏమండి, ధన సంపాదన కొరకే దేవుని దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. ఏమండి, వారి ఆశలు తీర్చుకోవడానికి వచ్చేవారు ఉన్నారు, కానీ దేవుని ఆశలు తీర్చడానికి వచ్చేవారు లేరు. దేవుని ఆశలు తమ ఆశలుగా కలిగిన వారు లేరు. ఏమండి, తమ ఆశల్ని దేవుని చెప్పుకునేవారు కనిపిస్తున్నారు సమాజంలో ఎక్కువ. ఏమండి, సో తమ ఆశల్ని దేవుని దగ్గర వ్యక్తపరుచుకుంటూ అవి తీరిస్తే చాలు అన్నట్టుగా విశ్వాసం ఉంచుతున్న వారికి కనిపిస్తున్నారు చాలా మంది. కనుక పిల్లరా, దేవుడు వేటిని ఆశించమన్నాడో, ఆయన ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాడో అలాంటి ఆశలను మనం కలిగి ఉండటమే నిజమైన భక్తి ప్రియులరా. కాబట్టి నిజమైనటువంటి భక్తిలో మనం కొనసాగుదాం.
ఆ గొప్ప భక్తిలో మనం వెళ్దాం ప్రియులారా. మరి ఇలాంటి ఆ గొప్ప ఆశలను మనం కలిగి ఉండాలంటే మనలో దేవుడు ఉండాలి, మనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్మను కలిగిన వాడే సరైన ఆశలు కలిగి ఉంటాడు ప్రియులారా. ఆత్మ ఫలాల్లో ఆశా నిగ్రహం కనిపిస్తుంది. ఏమంటే ఆశా నిగ్రహము ఎవరికి ఉంటది? పరిశుద్ధాత్మను కలిగిన వారే దేవుడు మంచి ఆశలు కలిగి ఉంటారు, ఆత్మ సమాన ఆశలు కలిగి ఉంటారు. ఏమంటే ఆత్మ లేని వారు భౌతికమైన ఆశలే కలిగి ఉంటూ ఆ భౌతికమైన ఆశలు తీర్చుకోవడానికే దేవుని దగ్గరికి వస్తుంటారు. కాబట్టి ప్రియులారా, దేవుడు మన పరిశుద్ధాత్మను మనం పొందుకొని దేవుడు ఆశించిన వాటిని ఆశించేవారుగా, ఆత్మ సంబంధమైన ఆశలు కలిగిన వారుగా ఉందాం ప్రియులారా. వాక్యం కొరకు ఆశ కలిగి ఉందాం, దేవుని కొరకు ఆశ కలిగి ఉందాం. కేవలం ఈరోజు ఎంతో మంది భౌతికమైన వాటిని ఆశలతో తీర్చుకోవడానికి ప్రభు దగ్గరికి వచ్చేవారుగా ఉంటున్నారు, లేదంటే భక్తి కలిగి ఉంటున్నారు. చాలా మంది భక్తి చూస్తే, లోకంలో ఉన్నవారు భక్తి చూస్తే ఎందుకు వారు వెళ్తారు? ఎందుకు వారు గుళ్ళకి వెళ్తున్నారంటే వారి ఆశ ఏంటి? పరలోకం వెళ్ళాలనా? కాదు. వారి ఆశ ఏంటి? దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలనా? కాదు. ఏమంటే లేదంటే వారు ఏమైనా దేవుని గురించి అనేక మందికి తెలియచేయాలని ఆశ? కాదు. కేవలం వారికి లోకములో ఉన్నటువంటి ఏమండి వారి కోరికలు, వారి శరీరంలో పుట్టే కోరికలు తీర్చుకోవటానికి వెళ్ళేవారు ఉన్నారు. కనుక పిల్లరా, లోకస్తుల వల్లే మనం ఉండకూడదు. సంఘం ఎప్పుడు లోకానికి వేరుగా ఉండాలి. సంఘం ఎప్పుడు లోకం ఆశించినట్టుగా లోకం చేసినట్టుగా భక్తి చేయకూడదు. లోకస్తులు లాంటి భక్తి మనం కలిగి ఉండకూడదు. కాబట్టి పిల్లరా, మనం అలాంటి ఆశలు కలిగి ఉన్నామేమో ఈరోజు అలాంటి చెడ్డవాటిని ఆనాటి ఇశ్రాయేలీయులాగా ఏమండి చెడ్డవాటిని ఆశించకుండా, ఏమంటే లేదంటే లోకస్తులాగా భౌతికమైన వాటిని మాత్రమే ఆశించకుండా ఆత్మ సంబంధం వాటిని ఆశించేవారుగా ఉందాం ప్రియులారా. ఆత్మానుసంగా జీవించేవారుగా ఉందాం ప్రియులారా. ఆత్మానుసరమైనటువంటి మనసు కలిగి ఉందాం ప్రియులారా. అలాంటి ఆశలు మనలో దేవుడు కలిగించాలని, ఆత్మ సంబంధ ఆశలు మనలో ఆయన పుట్టించాలని, ఆత్మ అనుసరంగా నడుచుకోవాలని, ఆత్మ సహాయాన్ని మనకు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయాలి ప్రియులారా. ఏమంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ పిరికితనం గల ఆత్మ కాదు. ఏమండి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మే అని తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రికలో 1:7 రాయబడింది. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను. కాబట్టి దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాం, కానీ పిరికితనం గల ఆత్మ ఇవ్వలేదు. చాలా మంది ఆశలు జయించలేక, ఏమంటే ధన సంపాదన అనే ఆశను జయించలేక, లేదంటే లోకంలో ఏదో సాధించాలనే ఆశను జయించలేక ఉంటున్న వారు ఉన్నారు. కనుక వారు ఏ ఆత్మను కలిగిన ఉన్నారు? నిజంగా పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఏమండి శరీర సంబంధమైన పాప సంబంధమైన ఆశలను మనం జయించగలుగుతాం. ఏమండి పాప సంబంధమైన ఆశలను జయించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని సహాయం ఉండాలి ప్రియులారా. ఆ పాప సంబంధమైన ఆశలు జయించలేకపోతే మనము దేవుడు భక్తిలో మనం ఎదగలేనట్టే. ఏమండి సో ప్రియులారా, చెరువు ఒక మాట, 1 పేతురు పత్రిక 1:15 మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఈ మాట జాగ్రత్తగా ఆలోచించేయండి. 1 పేతురు 1:15 మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞాన దశ అంటే దేవుని ఎరగని దశ. అజ్ఞాన దశ అంటే వాక్యపు జ్ఞానము లేని దశ. ఆ దశలో వాక్య జ్ఞానం లేని దశ ఎలా ఉండేవి? ఏమంటే అప్పుడున్న ఆశలు శరీర సంబంధంగా ఉండేవి. సో పూర్వపు అజ్ఞాన దశలో ఉన్న ఆశలు అనుసరించి ప్రవర్తించొద్దు అంటున్నాడు. సో మనం వాక్య జ్ఞానం లేని దశలో, లేదంటే వాక్యపు దేవుని ప్రత్యక్షత లేని దశలో మనకున్న ఆశలు అనుసరించకూడదు. ఏమంటే వాక్య జ్ఞానం లేనప్పుడు భౌతికమైన వాటిని ఆశించారేమో, కానీ ఇప్పుడు అలా మీరు ఉండకూడదు. అలా లోకస్తులు ఉంటారు, అలా ప్రకృతి సంబంధాలు ఉంటారు, అలా శరీర సంబంధాలు ఉంటారు. అలాంటి ఆశలు శరీర సంబంధంలో ఉంటాయి. ఆ ఆశలు మనలో ఉండకూడదు. మనలో ఉండవలసిన ఆశలు ఏంటో తెలుసా? ఆత్మానుసరమైన ఆశలు, వాక్యాన్ని ప్రకటించాలనే ఆశ, వినాలనే ఆశ, ఏమంటే దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ, ప్రార్థించాలనే ఆశ, ఏమంటే ఆయన స్తుతించాలనే ఆశ, ఆయన గురించి పాడాలనే ఆశ, ఏమండి ప్రియులారా పరిశుద్ధంగా బ్రతకాలనే ఆశ, ఏమంటే పరిశుద్ధంగా జీవించాలనే ఆశ.
సో ఇలాంటి ఆశలు కలిగి మనం ఉండాలి. అంతేది కానీ ఈ లోకంలో మనుషుల దగ్గర గొప్ప పేరు సంపాదించుకోవాలను, లేదా లోకంలో ధన సంపాదన చేసుకోవాలి, ఇంకా ఉన్న ఇంకేం కావాలను. ఏమండి, ఒక ఆమె ప్రార్థన చేయమంటుంది. ఎందుకమ్మా అంటే ఆల్రెడీ ఏమండి ఆమెకి ఇల్లు ఉన్నా ఇంకా ఇంకొక ఇల్లు కట్టుకోవాలి. ఏమంటే అంటే ఉన్న వాటితో తృప్తి లేదు, ఇంకా కావాలి. చూడండి ఇంక ఎంత ఆశల్లో ఎదుగు ఉంటున్నారు ఈరోజు చాలా మంది. అంటే ఉన్న వాటి తృప్తిగా వెళ్ళలేక ఇంకా ఏదో కావాలి, ఇంకా వెళ్ళిపోవాలి పిల్లలు. అలాంటి వారికి తృప్తి ఉండదు, అలాంటి వారికి సమాధానం ఉండదు పిల్లరా. మనం ఎలాగ ఉంటున్నాం ఆలోచించేద్దాం, ఏ విధంగా ఉంటున్నాం ఆలోచించేద్దాం పిల్లరా. అలాంటి ఆశలను విసర్జించి, వాక్య విరుద్ధమైనటువంటి దురాశలను విసర్జించి, లేదంటే అత్యాశలను విసర్జించి, ఆత్మానుసరమైన ఆశలు కలిగి, వాక్యానుసరమైన ఆశలు కలిగి, దేవుడు ఆశించి వాటిని ఆశిస్తూ మనం జీవిద్దాం ఆత్మీయతలు.